మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. యాక్చువల్గా థైరాయిడ్ సంబంధించిన శస్త్రచికిత్స చేసినప్పుడు అంటే ఒక హారం లాగా మెడ చుట్టూ ఒక స్కార్ ఉండేది అంతకుముందు. సో ఈ బర్ర చూస్తే లేదు, నాకు అందరూ అంటే ఎబ్బెట్టుగా ఉంది, ఏదో హారం వేసుకున్నట్టు, నాకు బంగారు హారాలు కానీ ఈ హారాలు కాదని చెప్పేసి మహిళలు కోరుకుంటారు యాక్చువల్గా. సో అంత పెద్ద స్కార్ ఉండే ఆపరేషన్ ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ సహాయంతో మనం ఏ రకంగా చేస్తున్నాము, అధునాతన సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ సర్జరీ గురించి వివరించారు. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి అవి కూడా క్యాన్సర్ కాయలు కాదండి, థైరాయిడ్లో వచ్చే కణితిల్లాగా. ఇది యూజువల్గా 90% ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూ. ఇది మగవాళ్ళలో చాలా రేర్గా చూస్తుంటాం, కామన్గా ఫీమేల్స్లోనే వస్తుంటుంది. ఇది ఏంటంటే థైరాయిడ్ రిక్వైర్మెంట్ ఉన్న సందర్భాల్లో, ఎస్పెషలీ పుష్పవతి అయినప్పుడు, లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు థైరాయిడ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఈ కాయలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే చాలా వరకు ఇది ఇబ్బంది ఏమీ పెట్టదు, బట్ చూడడానికి చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది. బయటకి ఇలాగా ఒక మెడ మీద ఒక కాయ వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు వరకు పెద్ద స్కార్ పెట్టి కట్ చేసి థైరాయిడ్ అంతా తీసేయాల్సి వస్తుంది. ఒకటి కాస్మెటిక్ రీజన్ అయితే, అంటే ఇలాగా సర్జరీ చేసి పెద్ద స్కార్ ఉండడం ఒక ఇబ్బంది అయితే, థైరాయిడ్ని తీసేయాలి. ఇందులో ఒక సర్జరీ చేసేటప్పుడు ఈ కాయని సపరేట్గా తీయలేడు, థైరాయిడ్తో పాటు తీసేయాల్సి ఉంటుంది. సో థైరాయిడ్లో 2 భాగాలు ఉంటాయి, కుడి భాగం, ఎడమ భాగం. సో ఈ కాయలు 2 భాగంలో వస్తే మొత్తం థైరాయిడ్, దాన్ని టోటల్ థైరాయిడెక్టమీ అని, లేకపోతే ఒకవైపే వస్తే పార్షల్ ఆర్ హెమీథైరాయిడెక్టమీ అని చెప్పి థైరాయిడ్ తీసేయాలి. థైరాయిడ్ తీసేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. సో మనం థైరాయిడ్ ఆర్గన్ ఏదైతే మనకి రోజు థైరాయిడ్ రిక్వైర్మెంట్ ఉంటుందో, అది థైరాయిడ్ తీసేస్తే ఇంకా మరి దాని ప్రొడక్షన్ జరగదు. అలా జరగకపోవడం వల్ల జీవితాంతం థైరాయిడ్ మందులు వాడాల్సి ఉంటుంది. ఆ థైరాయిడ్ మందులు మళ్ళీ 2-3 నెలలకి మళ్ళీ థైరాయిడ్ బ్లడ్ టెస్టులు చేసుకొని మనకి థైరాయిడ్ మందు సరిపోయిందా, లేకపోతే డోస్ పెంచాలా, లేకపోతే ఎక్కువ అయిపోయిందా, డోస్ తగ్గించాలా, ఇవన్నీ కూడా జీవితంలో చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత కంట్రోల్లో చేసినా కానీ ఎంతో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటూనే ఉంటాయి. కాస్మెటిక్ రీజన్ డెఫినెట్గా, ఎందుకంటే ఇది యంగ్ ఫీమేల్స్లో వచ్చేది కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ ఉద్యోగాలకు కానీ ఇవన్నీ కూడా చాలా వాళ్ళ సొసైటీని ఫేస్ చేయడానికి ఒక చిన్న ఇన్హిబిషన్ కూడా ఉంటుంది వాళ్ళల్లో. సో ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఏంటంటే మనం జస్ట్ ఒక నీడిల్ పెట్టడం ద్వారా ఈ కాయను మొత్తం కరిగించేయచ్చు. ఈ నీడిల్లో ఎక్కడ మళ్ళీ కట్ చేసేది ఉండదు. మళ్ళీ అల్ట్రాసౌండ్లో చూసుకొని కరెక్ట్గా కాయ లోపలికి ఆ నీడిల్ పెట్టి ఆ నీడిల్ ద్వారా కరెంట్ అప్లై చేసి ఆ కాయను మొత్తం మనం బర్న్ చేసేస్తాం. దాంతో ఆ కాగితాలు సైజ్ అంతా ష్రింక్ అయిపోతుంది. సో ఇందులో ఎక్కడ ఓపెన్ చేసేది ఉండదు కాబట్టి స్కార్ ఉండదు. మనం నార్మల్ థైరాయిడ్ ముట్టుకోము, ఓన్లీ కణితుల్లో ముట్టుకుంటాం కాబట్టి థైరాయిడ్ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుందనో, థైరాయిడ్ మందులు వాడాల్సి ఉంటుందనో, థైరాయిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందనో ఇవన్నీ కూడా అవసరమే లేదు. అగైన్ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. మనం చేసిన రోజే నెక్స్ట్ రోజు వెళ్ళిపోవచ్చు. ఓపెన్ థైరాయిడ్ సర్జరీలో రికరెంట్ లారింజియల్ నర్వ్, ఆ చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్, నర్వ్స్ కానీ పారాథైరాయిడ్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడానికి 8 to 10% రిస్క్ అండి. ఇది బుక్స్లో ఉన్నది. 10 మందికి చేస్తే ఒకరికి ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ థైరాయిడ్ అబ్లేషన్లో ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్ ఇస్ 0.5%. అంటే 200 మందిలో ఒకరికి ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంత సేఫెస్ట్ ప్రొసీజర్ ఇది. అండ్ అడ్వాంటేజ్, నెక్స్ట్ రోజు నుంచి నీ పని ఏంటో నువ్వు చేసుకో చాలు. ఈ హాస్పిటల్లో ఉండే పని కూడా లేదు. ఉదయం వచ్చావో సాయంత్రం వెళ్ళిపో, రాత్రి ఇంట్లో నీట్గా రెస్ట్ తీసుకొని ఏదైతే పని ఉందో అది వెళ్ళి చేసుకోవచ్చు. అంత సొఫిస్టికేటెడ్గా ఇప్పుడు సైన్స్. ఒకప్పుడు ఇది ఎంత ఇబ్బందికరం అని కష్టమైన ప్రొసీజర్స్ అనుకునేవి కూడా ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీ వచ్చిన తర్వాత చాలా సులువుగా అయిపోయాయండి. మనం ఈరోజు అవర్ వర్క్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు ఇంత ఫ్లైట్స్లో కూడా తిరిగేవాళ్ళం కాదు, అందరూ ట్రైన్లో తిరిగేవాళ్ళం. ఫ్లైట్కి ఎందుకు, ఒకరోజు అదే అందులో 10వ వంతు డబ్బులు ఇస్తే మనం అయిపోతుంది కదా అని. బట్ ఇప్పుడు ట్రైన్ ప్రయాణం కన్నా ఫ్లైట్ ఇష్టపడుతున్నాం, ఎందుకంటే ఆ డ్యూరేషన్ మనం స్పెండ్ చేయలేకపోతున్నాం ఎక్కడ కూడా. ఆ టైం ఉంటే వేరే పని చేసుకుందామనో, ఫ్యామిలీతో గడుపుదామనో, ఇంకా కారణం చేతో. సో హాస్పిటల్లో ఈ ఓపెన్ సర్జరీలకి వారం రోజులు 5 రోజులు ఉండిపోయే బదులు డే కేర్గా చేయించుకొని వెళ్ళిపోయేటప్పటికి ఇట్స్ ఎ లాస్ట్ ఆఫ్ కాస్ట్ సేవింగ్ అండ్ టైం సేవింగ్ టు ద పర్సన్ ఆల్సో.